ఒకసారి సాంబాతో మాట్లాడదాం. సాంబా, నిజంగా ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది రైతులందరికీ కూడా. నిజంగా గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి సమస్యలు ఏవీ రాలేదు. మరి ఇంతకంటే గత ప్రభుత్వం కంటే బాగా చేస్తామని మాటలు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే ఉన్న పరిస్థితి నుంచి మరింత వెనక్కుపోయేలాగా చేసింది, రైతుల గోసబుచ్చుకుంటుంది అని. ఇంకొక వైపు ప్రధానంగా డేటాకు సంబంధించి కూడా ఒకసారి గమనించినట్లయితే ఇట్లా తప్పుడు లెక్కలు చూపించి ఉన్న భూమి కంటే తక్కువ చూపించి డేటాలో ఎంట్రీ చేస్తే రేపటి నాడు మరి రైతుల పరిస్థితి ఏంటిది, భవిష్యత్ ఏంటిది? ఇప్పుడు రైతు భరోసా ఇవ్వబడుతుందనేటువంటి నెపంతో రైతులకు సంబంధించినటువంటి వివరాలను ఆయా వెబ్సైట్లను తొలగించడం ద్వారా రైతాంగంలో ఒక తీవ్రమైనటువంటి అలజడి రేకెత్తుంది. రేపొద్దున అమ్మాలన్నా కొనాలన్నా వచ్చేటువంటి సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. అసలు అది రికార్డ్స్లోనే లేకుండా పోతే రేపు కొనుగోలు అమ్మకాలు ఎట్లా జరుగుతాయి అనేటువంటిది ఒక ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. దాంతోపాటే ఇవి కేసీఆర్ 5,000 ఇచ్చాడు కానీ అందరికీ ఇచ్చాడు, ఇప్పుడు 6,000 ఇస్తున్నాం అనేటువంటి పేరుతో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అంబక్ ప్రచారాన్ని చూస్తే కనుక కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కూడా రావు జనాలకి అనేటువంటిది రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. ఎందుకంటే కేసీఆర్ ప్రతి ఎకరానికి 5,000 చొప్పున 2 సందర్భాలలో కలిపి 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు జమ చేసేవాళ్ళు. కానీ 6,000 ఇస్తాం, 7,500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 6,000 ఇస్తామని చెప్పి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు చూస్తే కేసీఆర్ ఇచ్చిన దానికంటే కూడా చాలా తక్కువ డబ్బులు తమ ఖాతాలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలో కొంతవరకే డబ్బులు పడుతున్నాయి. 6 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి వరకు కట్టింగ్ జరుగుతూ ఉంది. అట్లాగే 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా పడలేదని చెప్తున్నారు. 20 కుంటలు ఉన్నోడికి పడలేదు, 6 ఎకరాలు 8 ఎకరాల వాళ్ళకి పడుతున్నాయి. ఈ ఫ్లక్చువేషన్స్, ఈ యొక్క గందరగోళం చూస్తే కనుక కేసీఆర్ ఇచ్చిన డబ్బులు కూడా 11 విడతల్లో రైతు బంధు పేరుతో కేసీఆర్ ఇచ్చినటువంటి 75,000 కోట్ల రూపాయలు రైతులకు సావధానంగా సానుకూలంగా ఎట్లాగైతే వెళ్ళాయో ఆ పరిస్థితి ఇవాళ ఉండదు అనేటువంటిది రైతాంగం పడుతున్నటువంటి మదన. దాంతోపాటే ఒకసారి చూసుకుంటే ఎకరాకు 5,000 రూపాయలు కేసీఆర్ ఒకసారి ఇస్తే రేవంత్ రెడ్డి 6,000 ఇచ్చారని చెప్పినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి కోతలు పెడుతున్నటువంటి వాతల వల్ల రైతులకు 5,000 6,000 వచ్చినటువంటి సంతోషం కంటే కూడా వచ్చే 5,000 కూడా పోయినాయిరా దేవుడా అనేటువంటి బాధే మిగిలేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం అనాలోచితంగా చేస్తున్నటువంటి ఈ బ్లాక్ లిస్టులో పెట్టడం అంటే వ్యవసాయ భూముల తొలగింపు, వ్యవసాయేతర భూముల గుర్తింపు, లేదంటే రియల్ ఎస్టేట్లు, లేకపోతే రకరకాల కారణాలతో ఏవైతే చెప్పి కేసీఆర్ మీద ఆరోపణలు చేశారో వాటిని తొలగిస్తామనేటువంటి ఒక పేరుతోని రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి కార్యక్రమానికి దొడ్డిదారిన శ్రీకారం చుట్టిందనేటువంటిది రైతాంగంలో వస్తున్నటువంటి ఆందోళన. ఇది ఇట్లనే కొనసాగి ఎంతకాలం దాకా ఇది ఇట్లా వెళ్తుంది, ఎంతమంది రైతులను కట్ చేస్తే ప్రభుత్వానికి ఎంత లాభం జరుగుతుంది అనేటువంటి విషయం లక్షల ఎకరాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం వల్ల ఏం జరగబోతుంది, ఎటువంటి నష్టం జరగబోతుంది? ఖచ్చితంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే రికార్డులో లేని భూమిని కొనాలన్నా అమ్మాలన్నా ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే రైతు అమ్మకం కొనుగోలు అనేటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. 4 రూపాయలు డబ్బులు సంపాదించేటువంటి రైతు కొనుక్కుంటాడు, లేదు కష్టాల్లో ఉన్నటువంటి రైతు పిల్లల చదువుల కోసమో పెళ్లిళ్ళ కోసమో లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వ్యవసాయం చేయలేని అనుకున్నప్పుడు ఏదో ఒక కారణం చేత భూమిని కొనటం అమ్మడం అనేది తెలంగాణలో ఈ భూమి మీద ఎక్కడైనా జరిగేటువంటి సహజమైన ప్రక్రియ. మరి అది రికార్డులో లేదు, దానికి రైతు బంధు రావట్లేదు, రైతు భరోసా పడట్లేదు అంటే ఖచ్చితంగా రైతులకు నష్టమే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఇంతకుముందు లింక్ డాక్యుమెంట్లు చూసుకొని కొనుగోలు చేసేవారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిన్న మార్పు వచ్చింది. భూమి కొనుగోలు చేస్తున్నప్పుడు రైతు బంధు పడుతుందా, రైతు భరోసా వస్తుందా, దీనికి రైతు బీమా వర్తిస్తుందా అనేటువంటి ప్రశ్నలు కూడా అడిగి కొనుగోలు చేస్తున్నారు రైతులు. కొనుగోలు చేసేటువంటి పద్ధతి కూడా మారింది. అన్ని ప్రభుత్వ డాక్యుమెంట్లు ఉండి సహజంగా ధరణి పోర్టల్లో కనిపిస్తూ ఉండి దానికి రైతు బంధు వస్తుందా, రైతు భరోసా వస్తుందా, అన్నీ వస్తున్నాయి అనేటువంటిది తేల్చుకున్న తర్వాతనే కొనుగోళ్లు అమ్మకాలు చేస్తున్నారు. ఆ భూమికే రేటు పలుకుతుంది. ఇప్పుడు ఈ రకంగా బ్లాక్ లిస్టులోకి పోయి రైతు భరోసా పడకపోతే కనుక, దానికి రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు వర్తించకపోతే కనుక ఎవరు కొనుగోలు చేస్తారు, ఎవరు అమ్మకం చేస్తారు? అసలు అమ్మాలంటే ఎట్లా అమ్ముతాడు రైతు? ఇవాళ 6,000 ఇచ్చేదానికోసము రైతును మోసం చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తే రేపు తలెత్తబోయే పరిణామాలు లేకపోతే రిజిస్ట్రేషన్స్ మీద కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. వాస్తవంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేటువంటి అతిపెద్ద వ్యవస్థలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కూడా చాలా ముఖ్యమైనది. భూముల అమ్మకం కొనుగోలు ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం వస్తుంది. కానీ
ఇవాళ ఆదాయానికి కూడా ప్రభుత్వం తనంతట తాను దెబ్బ కొట్టుకుంటుంది. ఎందుకంటే రైతుకు 6,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ భూమిని బ్లాక్ లిస్ట్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే రేపు ఎట్లా కొంటారు అనేది ఒక ప్రశ్న. లేదు ఆ భూమిని ఏ కారణం చేత తొలగించారు, వ్యవసాయేతర భూమి అంటే గజాల్లో, వ్యవసాయ భూమి సాధారణంగా కుంటలు ఎకరాల్లో ఉంటుంది. ఒకవేళ బ్లాక్ లిస్ట్ చేస్తే గజాల్లోకి కన్వర్ట్ చేస్తారు. మరి ఆ కన్వర్షన్ ఫీజు కూడా ప్రభుత్వం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా లేఅవుట్లు వేసినప్పుడు లేదంటే కమర్షియల్ పర్పస్కు ఉపయోగించినప్పుడు భూములను కన్వర్షన్కి పోతారు. భూములను వ్యవసాయం నుంచి వ్యవసాయేతర భూములకు కన్వర్షన్ చేసుకుంటారు. దానికి కూడా ఆ సంబంధిత రైతు లేదంటే సంబంధించిన వ్యాపారి కన్వర్షన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. అది కూడా ఒక ప్రభుత్వ ఆదాయమే. ఇప్పుడు దీన్ని బ్లాక్ లిస్ట్ చేస్తే మరి అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద పడితే ఆ నాలా కన్వర్షన్కి పోయినప్పుడు డబ్బులు ఎవరికి కట్టాలి? అసలు ఇవన్నీ ఒక పెద్ద సమస్యలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంటుంది. 6,000 రూపాయలు ఇస్తే రైతులు ఆనందంగా ఉంటారు. కానీ ఈ రకంగా రైతుల భూములను బ్లాక్ లిస్ట్ చేస్తే అవి నాన్ కన్వర్షనా అనేటువంటి విషయాన్ని ఎట్లా తేల్చాలి? అసలు ఆ భూమి ఉందా లేదా, రికార్డ్స్ లో భూమిని ఎవరు కొంటారు అనేటువంటి రైతాంగం ప్రశ్నలు వస్తా ఉన్నాయి. ఇంకొక కీలకమైన సమస్య ఏంటంటే సాంబా, పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులు తమకు ఎంత భూమి ఉందో అంత భూమిలో వ్యవసాయం మాత్రమే చేసుకుని బతికే రైతులకు సంబంధించి కూడా వాళ్ళకి ఉన్న దానికంటే తక్కువ, ఇప్పుడు రైతు భరోసా తక్కువ ఇవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తగ్గించి చూపిస్తుండొచ్చు. కానీ నిజంగా ఆ తగ్గించిన భూమిని మరి మిగతా భూమి వదిలేసిన భూమి అయితే డేటాలో ఉండదు. మరి డేటాలో లేకపోతే ఎటువంటి సహాయం అందదు. సో ఆ భూమిని రైతు వదులుకోవాల్సిందేనా? ఇంతకుముందు మీరు అన్నారు ఇటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పేసి. ఖచ్చితంగా వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి 5,000 సాయం కోసం 6,000 సాయం కోసం చూస్తే అసలుకే మోసం ప్రమాదం ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే భూములను ఐడెంటిఫై చేసి ఆ భూములకే రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి భూములు ఉన్నాయో, మిగిలిపోయినటువంటి భూములకు రైతు భరోసా రాకపోవడం పక్కన పెడితే ఆ భూముల యొక్క మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. ఉదాహరణకు చాలా గ్రామాలలో ఆర్ఎస్ఆర్ ఎక్స్టెండ్ ఎక్కువైపోయింది అని చెప్పి చాలా భూములను ఆ సర్వే నెంబర్లో ఉండాల్సినటువంటి భూమి కన్నా ఎక్కువ భూమి తేలింది అన్న కారణంతో చాలా మంది రైతులకు ఆ మధ్య కాలంలో ధరణి పోర్టల్లోకి మారిన తర్వాత కావచ్చు, దానికి ముందున్నటువంటి కావచ్చు, పహానీలలో ఉన్న రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మళ్ళీ ఈ సమస్యను మళ్ళీ పునరావృతం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి వివరాలలో ఆ రైతు భూమి ఎట్లాగా ఉండదు. ఎందుకంటే దానికి రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసింది కాబట్టి ఆ భూమి ఉండదు. ఆ భూమి ఉన్నప్పుడు ఆ సర్వే నెంబర్లో భూమి లేదన్నప్పుడు ఏ భూమి అమ్మాలి, ఏ భూమి కొనాలి, రేపు సర్వే చేసి కొనుక్కున్నప్పుడు ఆ కొనుక్కునే వ్యక్తి ఖచ్చితంగా ఆ భూమి రికార్డ్స్లో ఉందా లేదా అని చూస్తాడు. పేపర్ల మీద ఉంటుంది తప్ప ఆన్లైన్లో కనిపించినప్పుడు రైతుకు నష్టమే కదా. ఖచ్చితంగా అమ్మాలన్నా కొనాలన్నా జరిగే ప్రమాదం చాలా పెద్దది కదా. ఇవాళ 6,000 రూపాయల కోసం రైతు చూసుకుంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఇవాళ తెలంగాణలో ఏ మూలకెళ్ళినా 25 లక్షల నుంచి 4 నుంచి 10 కోట్ల దాకా. హైదరాబాద్ లాంటిలో అయితే 150 కోట్ల పలుకుతుంది. అది వేరే కమర్షియల్ ల్యాండ్స్. సహజంగా పొలాలు సాగేటువంటివి కూడా ఖమ్మం జిల్లా లాంటి చోట 3 కోట్ల రూపాయల ఎకరం పలుకుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ తెలంగాణలో. అదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధిలో భాగంగా భూముల విలువలు అపారంగా పెరిగాయని చెప్పి రైతాంగం చెప్తా ఉంది. ఇవాళ రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం కేవలం 6,000 రూపాయల నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం అనేది రైతాంగానికి ఒక శాపంగా మారబోతుంది. ఈ భూముల వివరాలను కనుక ఇట్లనే కొంతకాలం బ్లాక్ లిస్ట్ చేసో లేకపోతే కనిపించకుండా చేస్తే మటుకు చాలా పెద్ద ప్రమాదం వస్తుంది. అది చాలా నష్టదాయకం కూడా రాష్ట్రానికి కూడా, అట్లాగే రైతాంగానికి కూడా. భూములు రికార్డులో లేనప్పుడు దానికి విలువ ఎక్కడ ఉంటుంది స్వేచ్ఛ. కాబట్టి రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలి తప్ప రైతులకు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేసి ఆ భూములను బ్లాక్ లిస్ట్ చేసి ఆ వివరాలను కనిపెట్టకుండా చేసి ఏదో ఇచ్చామనేటువంటి ప్రక్రియ చేస్తే మటుకు ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద వ్యతిరేకతను ఎదుర్కోవాల్సినటువంటి ప్రమాదం ఉంటుంది. అది కాకుండా రైతులకు ఇచ్చేటువంటి దాంట్లో కూడా 3 ఎకరాలు 2 ఎకరాలు 20 కుంటలు 30 కుంటలు ఇట్లా ఉంటే దానికి సంబంధించినటువంటి కోత పెడుతున్నారు. అంటే 20 కుంటలకు 30 కుంటలకు కోత పెట్టడం ద్వారా అప్పుడు ఏం జరుగుతుందంటే రైతుల సంఖ్య పెరుగుతుంది. 10 మందికి ఇచ్చాం 100 మందికి ఇచ్చామని చెప్పుకునే దానికి పనికొస్తుంది తప్ప వాస్తవంగా రైతు ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. ఎందుకంటే తనకు రావాల్సినటువంటి 3 ఎకరాలకు కేసీఆర్ ఇచ్చినప్పుడు 2 ఎకరాలు 20 కుంటలకు 2 ఎకరాలకు రేవంత్ రెడ్డి ఇస్తే ఇంకొక ఎకరం డబ్బులు ఎక్కడ పోయినాయి అనేటువంటిది సహజంగా వచ్చేటువంటి ప్రశ్న. కాబట్టి రైతాంగం నోరు కొట్టి ఏదో సంపాదిస్తాము, లేదంటే ప్రభుత్వానికి డబ్బులు ఆదా చేద్దాము, లేదంటే ఇంకో రకంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి జిమ్మిక్కులు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అవి సత్ఫలితాలు ఇవ్వకపోగా రైతులకు నష్టం చేస్తాయనేటువంటిదే రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్.